ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మహోన్నతుడా, గతించిన కాలమంతా కాపాడి సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈరోజు జరగబో ఆరాధనంతటికి మీరు తోడుగా ఉండండి. మీ విలువైన మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నామా కన్న తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువు లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఈరోజు మరి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సుగుణాల సునేమిరాయల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో సునేమి అనేది అసలు ఎక్కడిది, ఈ సునేమి పట్టణస్థురాలు ఎవరో, ఇవన్నీ కూడా మనం చూడగలిగితే మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 48వ అధ్యాయము, ఆదికాండము 46వ అధ్యాయము 16వ వచనం మనం చదువుతామండి. ఆదికాండము 46వ అధ్యాయం 16వ వచనం. గాదు కుమారులైన సిప్యోను, హగ్గీ, షూని అని ఉందండి. వీరందరూ ఎవరనంటే లేయాకు పుట్టినటువంటి కుమారులు. లేయా కుమారులు. లేయా అంటే యాకోబు సంతతికి చెందినవారు వీరందరూ కూడా. ఇందులో మనం మొట్టమొదటిగా కనిపించింది ఏంటంటే షూని అని కనబడింది కదా. గాదు కుమారులు ఎవరనంటే షూని అని ఉంది. ఈ షూని నుంచే శూనీయులు అని రావడం మనకి బైబిల్ నుంచి మనకి చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి సంఖ్యాకాండం మనం 26వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలిగితే, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, గాదు పుత్రుల వంశములలో సిపోనీయులు, సేఫోను వంశస్థులు, హగ్గీలు, హగ్గీ వంశస్థులు, షూనీలు, షూనీ వంశస్థులు అని ఉందండి. అంటే వీరు సునేమిరాలు అని మనం మాట్లాడుకుంటున్నాము కదా. షూని అనగా విశ్రాంతి అని అర్థము. హగ్గీలు, హగ్గీ వంశస్థులు, షూనీలు, షూనీ వంశస్థులు అని ఉందండి. అంటే వీరు సునేమిరాలు అని మనం మాట్లాడుకుంటున్నాము కదా. షూని అనగా విశ్రాంతి అని అర్థము. షూని అని అనగా విశ్రాంతి అని అర్థము. దేవుని బిడ్డలారా, పద్దనారాములో యాకోబు లేవియాకు పుట్టినటువంటి కుమారులలో వారి కుమారులే, వారి వంశానికి సంబంధించిన వారే ఈ షూనీయులు అనేవారు. ఈ సునేమి వంశస్థులు, సునేమి పట్టణము, షూనీయులు వీరంతా కూడా షూని అనే ఒక పర్సన్ నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మోషే గారి తర్వాత యెహోషువ న్యాయకత్వంలో ఆయన మరి కనాను ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ భూభాగాన్నంతటిని పంచేశాడు. పంచిన తరుణంలో మనం యెహోషువ గారు గ్రంథంలో చదవగలిగితే, చూడగలిగితే, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితేనండి ఒక మంచి సందర్భం మనకు కనబడుతుందండి. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చాను. వారి సరిహద్దు యెజ్రెయేలు, కెసిల్లోతు, షూనేము అని ఉందా చూసారా.
సూనేము అంటే ఇదంతా ఎవరిదేనంటే ఇస్సాకారీయులుది. అంటే ఇస్సాకారీయులు ఎవరైతే ఉన్నారో వారికి సరిహద్దు ఎక్కడంటండి, ఇదేనండి. ఈ ఇశ్రాయేలు, కెసిల్లోతు, సూనేము, హపారాయిము, షీమోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, అబేషు, రెమేతు, ఎన్గిన్నీము, ఎన్హద్దా, బెత్ససేసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహాషీమ, బెత్షెమోసు అను స్థలములను దాటి యోర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక 13 పట్టణములు వారు కాయెను అని ఉందండి. అందులోనే ఈ సునేము అను పేరు కనపడింది మనకి. ఈ సునేమికి సంబంధించిన వారే దావీదు మరి రాజుగా వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు, దావీదు రాజుగా వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు ఆయన శరీరం బలహీనమై చలికి భరించలేనంత పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఆయన శరీరానికి వెట్టగలగడానికి ఎన్ని బట్టలు కప్పినా, ఎన్ని దుప్పట్లు కప్పినా, ఎన్ని గొంగళ్ళు కప్పినా చలి ఆగనటువంటి పరిస్థితులలో వారి అధిపతులు, వారి అధికారులు అందరూ కలిసి మరి రాజుగారికి ఇంత చలి పెడుతుంది కనుక వెట్ట పుట్టడానికి అంటే వేడి పుట్టడానికి ఎవరైనా ఒక చిన్నదానిని చూసి దావీది మరి పక్కన పెడితే వెచ్చదనం కలుగుతుంది కదా అని ఆలోచన చేసి వారు ఆలోచించిన ప్రకారంగానే ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి దావీదు గారి పక్కన పెట్టారు. మన పూర్వీకులు కూడానండి, తాత వాళ్ళు పక్కలో మనం పడుకునేవాళ్ళం. ఇప్పుడైనానండి మనం పెద్ద అయిపోయిన తర్వాత మన పిల్లలు, మన మనవలు, మనవరాళ్ళు లాంటి వాళ్ళు మన పక్కలో పడుకుంటే మనకు వెచ్చదనం కలుగుతుంది. పూర్వం అలాగే ఉండేది. మనవరాలని తాతయ్యలు, మామలు, మగపిల్లలైతే తాతయ్యలు, ఆడబిడ్డలనైతే మనవరాళ్ళని చక్కగా మరి వారి పక్కల్లో వేసుకుని పండుకునేవారు. వెచ్చదనంగా ఉండేది. ఇదంతా మన జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భం. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందామండి. రాజుల మొదటి గ్రంథము, మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందామండి. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలినవాడువును రాజునగు నీ కొరకు తగిన చిన్నదానిని వెదుకుట మంచిది. ఆమె రాజైన సముఖనందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిలిలో పండుకునని చెప్పి అని ఉంది. ఎవరండి చెప్పింది? ఎవరు? పనివారండి. పనివారు చెప్తున్నారు, పనివారు మాట్లాడుతున్నారు. దావీదు గారు అడిగారా, పనివారు మాట్లాడుతున్నారా? పనివారు మాట్లాడుతున్నారు. ఇన్ని దుప్పట్లు కప్పినా కానీ చలి ఆగటం లేదు కనుక, కాబట్టి వారు అనగా ఈ పనివారు, అధిపతులు, అధికారులు, సహస్రాధిపతులు, పనివారు ఎవరైతే ఉన్నారో వారు, మా ఏలినవాడు వగు రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమునందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకునని చెప్పి ఇశ్రాయేలీల దేశపు నలుదిక్కులను తిరిగి ఒక చిన్నదాన్ని వెతికి అభిషగు అను సునేమీయురాలిని చూసి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదయుండి రాజును ఆదరించి ఉపచారము చేచుండెను. గాని రాజు దానిని
కూడలేదు అని ఉందండి. దేవుని పిల్లలారా, మొన్న ఈ మధ్యకాలంలోనే మరి హైందవ సహోదరులు మరి సమావేశమయ్యి చాలా మన సహోదరులు మరి లలిత్ కుమారు, హమారా ప్రసాద్, అలాగే కరుణాకర్షకుని వీళ్ళందరూ కూర్చుని మీ అభిప్రాయాలు ఏంటి, బైబిల్లో భక్తుల గురించి మీ అభిప్రాయాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తుంటే అందులో ఒక బ్రదర్ గారు ఏమన్నారంటే, దావీదు అంటే నాకు చాలా అసహ్యం అండి అని. ఏంటంటే ఆ చిన్నదాన్ని పక్కలో వేసుకుని పడుకున్నాడు, నాకు అది నచ్చలేదు అని అంటున్నాడండి. ఇప్పుడు దావీదు గారి పక్కలో వేసుకున్నది ఆమెతో కాపురం చేయడానికి అది నాయన. బైబిల్ బాగా చదవాలి కదా, బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదవక అపార్థం చేసుకుంటున్నారు దేవుని బిడ్డలారా. మరి ఇక్కడేముంది, ఆమెతో తప్పు, అసలు ఆమెతో కూడలేదు అని ఉంది ఇక్కడ. అంటే ఆమెతో తప్పు చేయలేదు దావీదు గారు ఆమెతో తప్పు చేయలేదు. తప్పు చేస్తే దేవుడు రాయించే ఉండేవాడు, ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు గనుక. ఆయన న్యాయం తప్పనివాడు, న్యాయం జరిగించేవాడు గనుక ఆయన న్యాయం తప్పడు. న్యాయవంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు దేవుడు అంటే. కనుక ఆమె ఆ విషయాన్ని రాసి ఉండేవాడు. కనుక దేవుని పిల్లారా, ఆమెను కూడలేదు అని ఉందండి. ఇక్కడ ఏమని మనకి ఇక్కడ పాఠం ఏంటంటే, అభిషగు అని సునేమీయురాలు అని ఉందండి. ఏమంటే ఈ సునేమి పట్టణానికి ఇంత చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అదే రాజుల 2వ గ్రంథానికి మనం రాగలిగితే, రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి మనం చదువుకుందామండి. 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా, ఏ గ్రంథం చూస్తున్నామమ్మా? రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. గ్రంథం పేరు వినాలి, అధ్యాయం వినాలి, వచనాన్ని చూడాలి. ఏమండి? రైట్. 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచుండెను అని ఉందండి. దేవుని బిడ్డలారా, ఒక నిమిషం మనం ఆలోచిద్దాం. ఎలీషా గారు ఆ ప్రాంతంలో ఎప్పుడు వెళ్తున్నా కానీ ఈ సునేమి పట్టణస్థురాలైనటువంటి గనురాలు అని రాయబడి ఉందండి. ఒక స్త్రీ ఎప్పుడు దైవ సేవకుడు వెళుతున్నా కానీ ఆ దైవ సేవకుడిని గమనిస్తూ ఉండేదంట. ఆమె ఈ దైవ సేవకుడు, దైవజనుడు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు గమనించి ఆ దైవ సేవకుడిని అడిగేదంట, అయ్యా మా ఇంటికి రండి అని అడిగేదంట. బై ఫోర్స్ అనమాట, అంటే బ్రతిమలాడుకునేది అనమాట. సేవకుడిని ఏమని, అయ్యా నా ఇంటికి రండి, అయ్యా నా ఇంటికి రండి అని బ్రతిమలాడుకునేదంట. ఈరోజు సేవకులు ఎవరింటికన్నా 2-3 సార్లు వెళితే ఈయనకి పని పాట ఉండదండి, సేవకుడికి తిన్నది అరక్క తిరుగుతున్నాడు అనుకుంటారు. సేవకుడు బాధ్యత తినడం కోసం కాదండి. ఇది మీరు పెట్టినా పెట్టకపోయినా, తిన్నా తినకపోయినా సేవకుడు ఎప్పుడు కూడా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటాడండి. కొంతమంది పెడతారు కానీ నిష్ప్రయోజనం, కొంతమంది పెడతారు దాని వలన వాళ్ళు ప్రయోజనం పొందుకుంటారు. దేవుని పిల్లలారా,
ఎలీషా గారిని ఈ సునేమి పట్టణస్థురాలైనటువంటి ఆమె బ్రతిమలాడుకుంటుందంట. అంతేనండి అక్కడ ఉన్నది. ఏమని? భోజనమునకు రమ్మని బలవంతం చేస్తుందంటండి. బైపోర్స్ అనమాట. అయ్యా, మీరు ఎలాగైనా ఒక్కసారైనా నా గృహానికి రావాలయ్యా, భోజనం చెయ్యాలయ్యా అని బ్రతిమలాడుకుంటుందంట. ఈరోజు సేవ చేస్తున్నాం, మనం సేవ చేస్తున్నాం. ఎవరన్నా అడుగుతారా అంటే ఎవరు అడుగుతారండి? మా ఇంటి దగ్గర ఒక్క రోజును భోజనం చేయండి అని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? అంత మంచి మనసు ఉందా? అంత మంచి గుణం ఉందా ఈ రోజుల్లో? ఎవరు తింటే వాళ్ళు, ఎవరు బ్రతికితే వాళ్ళు. ఏమండి? ఏది ఉంటే ఆ గనురాలు అదే పెట్టింది. అయ్యా, నువ్వు వస్తున్నావు, ఉదించమంటావా, మసాలా దట్టించి వండించమంటావా అని ఏం అడగలే. నువ్వు భోజనానికి రమ్మని బ్రతిమలాడుకుంటుందండి. ఈరోజు సేవకులకి అంత లేదండి పరిస్థితి. బ్రతిమలాడే పరిస్థితి సేవకుల పరిస్థితి ఏమీ లేదండి. అయ్యా, మా ఇంటి దగ్గర ఒక్కరోజు భోజనం చేయని బ్రతిమలాడుతుంది. ఎందుకు గనురాలైందనే విషయం మనకు తెలియాలండి, బాగా తెలియాలి. మీరు ఈ మార్గాన్ని వెళుతున్నారు, వస్తున్నారు, నేను చూస్తున్నానయ్యా. ఏం చూసి ఉంటుంది, ఏం విని ఉంటుంది? ఎలీషా గొప్ప ప్రవక్త, ఎలీషా గొప్ప దైవజనుడు, ఎలీషా దేవుని పక్షాన పోరాటం, ప్రజలందరినీ సన్మార్గంలో నడిపించే ఆయన 12 గోత్రకర్తలకు 12 గోత్రాలలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ప్రవక్త అంటే జరగబోయే సమాచారాన్ని ముందుగా తెలియజేసేవాడు. దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉండేవాడు ప్రవక్త. దేవుడు ఏది చెబితే అది వినేది ప్రవక్త. ప్రవక్త అంటే భూతవర్తమాన కాలాల గురించి ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి కనిపెట్టుకుని ఉండేవాడే ప్రవక్త. ఎలీషా చిన్న ప్రవక్త కాదండి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ప్రవక్త. ఆయన శిష్యుడైనటువంటి గెహాజీ. శిష్యులు చాలామంది ఉన్నారండి, కానీ గెహాజీ పేరు మాత్రమే రాయబడింది. ఎలీషా గారికి శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ ఒక గెహాజీ గురించే రాయబడింది. ఎందుకంటే గెహాజీ ధనాన్ని ఆశించి లోకంలో కలిసిపోయాడండి. ధనాన్ని ఆశించి ఈ లోకంలో కలిసిపోయాడు గెహాజీ. సందర్భం అది కాదు కనుక మనం ఆ సందర్భంలోకి మనకు వెళ్ళకోకుండా మాట్లాడుకుందాం. ఆమె మాట్లాడుతుంది. ఆమె అంటే ఎలీషా గారిని కనిపెడుతుందా అంటే కనిపెడుతుంది. కనిపెట్టిందే కదా, కనిపెట్టబట్టే కాబట్టి మంచి దైవ సేవకుడని తెలిసే కదా. మంచి దైవ సేవకుడని తెలిసే ఇటు అటు తిరుగుతున్నప్పుడు, ఆ మార్గంలో వెళుతున్నప్పుడు ఆ గనురాలైనటువంటి షునేమీరాలు ఏమంటుందండి? అయ్యా, నువ్వు మా ఇంటి దగ్గరికి భోజనానికి రమ్మని బలవంతం చేస్తుందంటండి. బై ఫోర్స్ మీరు రావాలయ్యా, భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను అని ఉన్నది. సరే, ఏ రోజున వచ్చినా, చెప్పొచ్చినా చెప్పకుండా వచ్చినా క్షణాలలో వంటను తయారు చేసి, ఆయన వస్తున్నాడంటే ఆయన ఒక్కడే వస్తాడండి? సేవకుడు వస్తున్నాడంటే సేవకుడితో పాటు సేవకుడు వస్తాడా, ఇంకా బృందం వస్తుందా? శిష్యులు ఉన్నారు, వారందరికీ టకమంట భోజనం సిద్ధం చేసి భోజనం పెట్టేదండి.
ఎప్పుడొచ్చినా సరే తెలుసండి, ఈరోజు సేవకుడికి కూడా భోజనాలు పెట్టే పరిస్థితి లేదండి. అంటే కలిగి ఉన్న సేవకులకు కాదండి, లేమిలో ఉన్న సేవకులనండి. సేవకుల్లో లేమిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, కలిమిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కలిమిలో ఉన్న సేవకులు లేమిలో ఉన్న సేవకులకు పెట్టాలి, దేవుడి యొక్క ఆజ్ఞ అండి అది. సేవకులే కాదు, విశ్వాసులే కాదు, దైవ సేవకులే కాదు, ఎవరైనా కలిమిలో ఉన్నవాళ్ళు లేమిలో ఉన్న వాళ్ళకి పెట్టమని ధర్మశాస్త్రం అంతా చెప్పేది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని. కానీ ఈ రోజున చాలామంది ఇలా ఎలీషాలాగా, ఏలియా గారిలాగా ఉండే ప్రవక్తలు లేరు. అంత గొప్ప ప్రవక్తలు, అంత గొప్పగా బ్రతికే వాళ్ళు లేకపోబట్టే ఈ రోజున సమాజంలో దేవుని నామం అంతకంతకు అవమానం కలగడానికి కారణం, ప్రధాన కారణం ఇగో ఈ దైవ సేవకులేనండి. వారిని ఏమీ అనకూడదు. అయ్యా ఇది జీవితం కాదు, మన మార్గం వాళ్ళకి మార్గదర్శిగా ఉండాలి. వాళ్ళ మీద భారం పెట్టకూడదు, విశ్వాసుల మీద భారం పెట్టకూడదు. మనకి సంఘం దేవుడు ఎంతైతే ఇచ్చాడో ఆ సంఘాన్ని బట్టి నీ శక్తిని బట్టి సంఘాన్ని నడిపించు. అలా నడిపిస్తున్నారా? సంఘంలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి పెట్టాలి. అలా పెట్టగలుగుతున్నాం మనం? పెట్టాలండి. నేను, నువ్వు అందరూ పెట్టాలి. సంఘంలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళకి పెట్టాలి. ఉన్నవాళ్ళకే పెట్టడానికి చూస్తుందండి ఎక్కువ సమాజం. ఎందుకంటే పేరు కోసం. ఆయన పెద్ద సేవకుడికి పెడితే మనకు గొప్ప పేరు వస్తుంది అనుకుంటాడు. ఈయన చిన్న సేవకుడు కదా, ఈయనకి పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు అనుకుంటారండి. అంతేనండి. ఇప్పుడు ఈ గనురాలైనటువంటి షూనేమీరాలు ఎలీషా పెద్ద ప్రవక్తని ఆయనకి పెడుతుందా? చెప్పండి, పెద్ద ప్రవక్తనా? కాదండి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిగా యథార్థంగా నడుచుకునేవాడు. ఎలీషా అంటే చిన్న సామాన్యమైన వాడు కాదండి. అంత గొప్ప స్థితిలోకి ఎలాగెళ్ళాడంటే దేవుని యందు భయభక్తులు కలిగే. దేవుని యందు భయభక్తులు కలిగండి. ఆ మార్గంలో వెళుతున్నప్పుడల్లా నా ఇంటికి భోజనానికి రమ్మని ఆమె బలవంతం చేస్తుందంటండి. ఆమె ఏంట భోజనం చేయించి వచ్చాడంటండి. సరే నీ మాట చెప్పని, సరే వస్తాం అని చెప్పేసి వారింటికి వెళ్ళి భోజనం చేస్తున్నారు. 9వ వచనంలో ఏముంది? కాగా ఆమె తన పెనిమిటిని చూచి, ఏమండి మన యొద్దకు వచ్చి పోవుచున్నా వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము అని అంటుందండి. ముందేం చేసిందండి? ముందు దైవ సేవకుడిని అయ్యా మా ఇంటికి భోజనానికి రమ్మంది. కొంతకాలం భోజనం అయిపోయిన తర్వాత అయ్యా మీరు ఎప్పుడొచ్చినా మా ఇంటి పైన అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉందా? ఇంటి పైన మళ్ళీ ఒక ఇల్లు కడుతున్నారంటే పర్వాలేదు. వాళ్ళు స్తోమత కలిగిన వారేనా? ఆర్థికంగా పర్వాలేదు అనమాట. స్తోమత కలిగిన వారు ఆర్థికంగా పర్వాలేదు. ఇంకో విషయం చెప్పనండి. ఈ షూనేమీరాలు యవన ప్రాయంలో ఉన్నది, తన భర్త మాత్రం ముసలివాడు. తెలుసండి, భార్యది భర్తది ఒకే వయసు కాదండి. భర్త ముసలివాడు అంటే పెద్ద వయసు అయ్యి ఉండొచ్చు. పెద్ద వయసు ఈ షూనేమీరాలు చిన్న వయసులో ఉండగా చేసుకుని ఉండొచ్చు బహుశా. ఎందుకనంటే మనం 14వ వచనం మనం చూడగలిగితే
14 వచనం మనం చూడగలిగితే, ఎలీషా ఆమె నేనేమి చేకూరుచున్నానని గెహజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనుమిటి ముసలివాడని అతనితో చెప్పాను అని ఉందా చూసారా. ఆమె పెనుమిటి ఎలాంటి వాడంటండి? ముసలివాడంటండి. అంటే ఈమె కంటే పెద్ద వయసు, భార్య కంటే భర్త వయసు పెద్దదనమాట, ముసలివాడైపోయాడు. ఈమె ఇంచుమించు పర్వాలే, కొంచెం నడి వయసులో ఉండవచ్చు, అంతే కదండి. దేవుని పిల్లలారా, ముందేమో దైవసేవకుడిని మార్గమంట వెళ్తున్నటువంటి ఆయన ఏం చేసింది? భోజనానికి పిలిచిందండి. తర్వాత ఏ మాట్లాడుతుంది భర్తతో? అయ్యా, ఈ దైవసేవకుడు చాలా మంచివాడు కనుక ఈయన మరి ఎక్కడ బస చేస్తున్నాడో మనకు తెలీదు. ఈ ప్రాంతం వచ్చినప్పుడు మన ఏరియాలో మన గదిలో ఉంటాడు అని ఒక గదిని కట్టించిందంటండి. ముందు మంచివాడా కాదని తెలుసుకుంది. మంచివాడని తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేసింది? దైవసేవకుడిని పిలిచింది. దైవసేవకుడిని పిలిచిన తర్వాత భోజనం పెట్టింది. భోజనం పెట్టిన తర్వాత ఒక మంచి గదిని కట్టించింది. ఆ గది లోపల ఒక మంచము, ఒక బల్ల, ఏమంటే దీపము, దీపస్తంభము, పీట, కూర్చోవడానికి పీట, పడుకోవడానికి మంచం, ఉండడానికి గది, రాత్రి అయితే దీపము, వీటన్నిటినీ అమర్చిందంటండి. ఆహా, ఎంత గొప్ప మంచి గుణం కలిగినదో ఆలోచించండి. ఇన్ని మంచి సుగుణాలు కలిగినటువంటి ఈమె ఈ రోజుల్లో ఉన్నారండి అలాంటి వారు. వస్తే ఏం పెట్టాలి, సేవకుడు మా ఇంటికి రాకుండా ఉంటే బాగుండు అనే కాలం ఈ కాలం. అయ్యా, ఈ మార్గంలో ఎప్పుడొచ్చినా సరే, ఎందుకనంటే ఈమె గురించి ఒక మంచి మాట అక్కడే రాయబడి ఉంది. చూడండి 13వ వచనంలో చూడండి, 13వ వచనం. నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనుపరిచితివి, నీకేమి నేను చేయవలెనని ఎలీషా అడుగుతున్నాడు. ఎవరిని? సునేమీరాల్ని. సునేమీరాలు ఎలా ఉందంటండి? శ్రద్ధ భక్తి. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఏంటి? జాగ్రత్తలు తీసుకోవడం, అంతేనండి. శ్రద్ధ ఉండదు కొంతమందికి. ఇదిగో టైం అయిపోతుంది, మందిరానికి వెళ్ళాలని ఉండదు. శ్రద్ధ ఉండదండి కొంతమందికి. వెళితే వెళదాం, లేకపోతే లేదు మందిరానికి. వింటే విందాం, లేకపోతే లేదు దేవుని మాట. శ్రద్ధ ఉండదండి, దేవుని మాట మీద శ్రద్ధ ఉండదు. అమ్మ బయలుదేరి వచ్చేస్తున్నామంటారు, రారు. శ్రద్ధ లేదు వాళ్ళకి. శ్రద్ధ భక్తులు అంటండి. అంటే శ్రద్ధ వల్ల ఏమొస్తుందండి? భక్తి వస్తుందండి. మీకు ఒక మాటను తెలియజేస్తానండి. ఏమండి, ఒక మాటగా మీకు చెప్పాలంటండి, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఈ సునేమీరాల గురించి ఏం రాయబడి ఉందంటే, ది గ్రేట్ ఉమెన్ అని రాయబడి ఉందండి. గ్రేట్ ఉమెన్ అని రాయబడి ఉందండి ఇంగ్లీష్ బైబిల్లో చూడగలిగితే మనం. అంటే గొప్పది, గనురాలు. ఈ స్త్రీ గొప్పది, గనురాలు. ద గ్రేట్ ఉమెన్ అని రాయబడింది. ఎంత గొప్పదో ఆలోచించండి. సేవకుడు ఎవరు? దైవసేవకుడు. సునేమీరాలు. వీళ్ళిద్దరూ ఇరువురు రక్త సంబంధులు కాదు, తెలిసిన ముఖము కాదు. అయినా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక దైవసేవకుడు ఉన్నాడు. ఆయన ఈ మార్గం వెళ్ళిపోతున్నాడు. ఆ మార్గంలో వెళ్ళినప్పుడల్లా ఎంత శ్రద్ధ తీసుకుందో ఆలోచించండి మీరు. ఈ మార్గంలో వస్తున్నాడు, వెళుతున్నాడు. ఈయన చాలా గొప్పవాడని నేను విన్నాను కనుక ఈయన ఏమైనా సరే
నా ఇంటి దగ్గర పెట్టుకోవాలి, నా ఇంటి దగ్గరే భోజనం సిద్ధపరచాలి. ఎంత గొప్ప ఆలోచన చూడండి. మంచి సుగుణాలండి ఇవన్నీ కూడా. భర్త కూడా ఎలాంటి వాడండి? మంచి భర్త అండి. మంచి భర్త. భర్త ఏమనుకోవాలి? ఇదేంటి ముందేం భోజనానికి పిలిచింది మా ఆవిడి, తర్వాత ఆమె పైన మేడగది కడుతుంది అంటుంది. నేను చూస్తేనేమో ముసలోడిని, పైన మేడగది కడుతుంది, అన్నీ సమృద్ధిగా ఏంటి ఏం జరుగుతుంది అని ఆలోచించాడా? మంచి భర్త అండి, మంచి భర్త. మంచి భార్య, మంచి భర్త. ఇరువురు ఎలాంటి వారంటే ఒకరికొకరు మాట్లాడుకున్నారు దైవ సేవకుడి గురించి. అయ్యా ఎలీషా గారు అంటే చాలా మంచివారు కదా. అవును, మంచివారు అమ్మాయి. దేవుని యొక్క ప్రవక్త దైవజనుడు చాలా గొప్పవాడు కనుక అలాంటి ఆయనకి మనం ఏమివ్వాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వాలండి. ఏం చేస్తుంది సునేమిరాలు? ఏం చేస్తుందండి? మొట్టమొదటిగా ఏం చేసిందండి? ఆసక్తి చూపుతుంది. ఎవరి మీద? ఆసక్తి అండి. దైవ సేవకుడిని నా ఇంటికి తీసుకురావాలి, ఆసక్తి. ఆతిథ్యం ఇవ్వడం మరొక ఆసక్తి. అంతటితో ఆగకోకుండా మరి ఈ సేవకుడికి ఒక మంచి గదిని కట్టాలి. ఆయన విశ్రాంతి తీసుకోవడానికి, ఆయన చదువుకోవడానికి, ఆయన ప్రార్థన చేసుకోవడానికి. ఎంత మంచి సుగుణాలు కలిగినటువంటి తల్లండి ఆవిడ. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరు ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయుడం మరొకటి. సేవ భాగంలో ఇదొక భాగం అండి. ఏ సేవకులు వచ్చినా మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరు వచ్చినా ఆతిథ్యం అంటే సేవకుడికే కాదండి, విశ్వాసికులకే కాదండి, తెలిసిన వాళ్ళకే కాదండి, తెలియని వాళ్ళకి కూడా. ఏమండి, పూర్వం ఇంటింటికి ఆడుకునే వాళ్ళు వచ్చారా? మాదాకాలం తల్లి అన్నపూర్ణేశ్వరి పట్టెడు అన్నం ఉంటే పెట్టమ్మా అని అంటే చాలండి, వారు గబగబా పట్టుకొచ్చి బయటికి తీసుకొచ్చి పెట్టేవారండి. ఇప్పుడు ఎక్కడ మాదాకాలం అడుగుతారేమోనని గేట్లు తలుపులు వేసుకుని మాట వినపడుతున్న లోపలే ఉండి వినిపించుకోనట్టుగా ఉంటాం మనం. దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడండి? అందుకే మన ఇంటి ముందుకి ఎవరంటే వచ్చినా, ఎవరు అడిగినా సరే చేయి ఖాళీ లేదని అనుకో. చేతులు ఖాళీ లేవు, మా ఇంట్లో ఇవి లేవు అవి లేవు కాదు, ఏది ఉంటే అది పెట్టు. డబ్బులుంటే డబ్బులు, బియ్యం ఉంటే బియ్యం పెట్టు, అన్నం ఉంటే అన్నం పెట్టు, కూర ఉంటే కూర. నీకేది ఉంటే అదే పెట్టు, ఏది ఉంటే అది పెట్టు. ఎవరికి? దేవుని పిల్లలకి. వాళ్ళ రక్షింపబడ్డారా, రక్షింపబడలేదా, క్రీస్తుని అంగీకరించారా, అంగీకరించలేదా, ఇది కాదు దేవుడికి కావాల్సింది. ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకోవాలండి. మనం సహజంగా ఎవరికి ఎక్కువగా చేస్తాం? మన బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళకి చికెన్ వేసి మటన్ వేసి చేస్తూ ఉంటాం. ఎలీషా ప్రవక్త ఏమైనా ఈ షునేమీరాలకి ఏమన్నా దగ్గర బంధువా? కాదండి. సేవకుడిని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి, ఎంత ఘనంగా చూస్తుందో చూడండి. శ్రద్ధాభక్తులు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవాలని నన్ను అడుగుతున్నారండి. శ్రద్ధాభక్తులు నిలిపిందంటండి. ఏమండి, ప్రవక్తని గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే దేవుడు మర్చిపోడంటండి. ఏంటండి, గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే మర్చిపోడంటండి. మరో మాట చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము. దీన్ని అందరూ చదువుదాం.
మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము చివరి వచనాలు 41, 42 వచనాలు చూడండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుడిని చేర్చుకునివాడు నీతిమంతి ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడి చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తలమ ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుడు ఎక్కడ రాసుకుంటాడంటండి? దేవుడు ఎక్కడ రాసుకున్నాడండి? నేను పిలిపి పత్రికలో మనం చదువుకున్నాం కదా, ఆ సహకారులు లెక్క జీవగ్రంథములో రాయబడింది. ఇప్పుడు సునేమీరే ఆ సహకారి, సునేమీరాలు ఎవరండి? సహకారి. దేవుని దాసుకి దేవుని పనిలో ఆమె సహకారిగా ఉంది. శ్రద్ధ, చాలా శ్రద్ధగా ఉంది. భక్తి విషయంలో మంచి భక్తిగా కనబడుతుంది. ఎంత మంచి పేరుని సంపాదించుకుందండి ఆమె. దేవుడే పరిశుద్ధ గ్రంథంలో ఆమెను ఊరిగిర్చి రాయించాడంటే ఆలోచించండి. ఏమండి, ఎలీషాని ఇంటికి చేర్చుకుని గదిని కట్టి దీపస్తంభం పెట్టి భోజనం పెట్టి అంత ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆమెకి అప్పటికి పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరండి. పిల్లలు లేరు, అప్పటికే పిల్లలు లేరు. ఈయన చూస్తే ముసలివాడైపోయాడు. ఈ కాలంలో అయితే ఏమంటారు చెప్పండి? ఈ కాలంలో అయితే అంటే ఎన్ని నిందలు మోసుంటుందా? ఈ కాలం విషయం పక్కన పెడితేనండి, ఆ కాలంలో ఎన్ని మాటలు నిందలు మోసుంటుంది. ఈమెకి ఇంకా బిడ్డలు లేరు, ఏదో తప్పు చేసి ఉంటుంది, ఏదో పాపం చేసి ఉంటుంది, గొడ్రాలు. అందుకే ఈమె గర్భం తెరవలేదు, అందుకే దేవుడు మూసేశాడు. ఎన్ని మాటలండి అప్పుడు మాటలు. ఇటు పుట్టింటి వారి నుంచి, అటు అత్తింటి వారి నుంచి, అటు సమాజం నుండి ఎన్ని మాటలు. కానీ ఈ మాటలన్నిటినీ పక్కన పెట్టేసింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదంటండి. అబ్బా, అందుకే దేవుడు కూడానండి సేవకుల్ని ఏ ఇంటికి పంపించాలో ఆ ఇంటికే పంపిస్తాడండి. ఏమండి, పెట్టేవాళ్ళ ఇంటికి వెళ్తారు సేవకులు, అంతే కదండి. పెట్టని వాళ్ళ ఇంటికి ఎందుకు చెప్పండి? ఎవరైనా పెడుతున్నారంటే వెళతారు. ఏమండి, కొడుతున్నారంటే వెళ్తారా? ఒరే, పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళితే చక్కగా 10 దెబ్బలు కొడతారు, వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఎవరైనా వెళ్తారండి? ఒరే, వాళ్ళ ఇంటికి వెళితే మనకు ఉప్మాయో టిఫినో కాఫీయో నీళ్ళో టీయో ఏదో ఒకటి ఇస్తారా అని అంటే ఏమిటి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తామండి. ఖచ్చితంగానండి. మనం అడగాలని ఉద్దేశంతో కాకపోయినా వెళితే ఏమండి పెట్టే గుణం ఉండాలి కానండి, పెట్టే గుణం ఉండాలి. కానీ ఏది ఉన్నా పెడతారండి. పెట్టలేని గుణం ఉంటుంది కదా, అప్పుడు ఏమంటారు? చెయ్యి ఖాళీ లేదండి, మాకు తీరుబాటు లేదండి అంటారా? ఇవన్నీ తప్పించుకోవడానికి. అదే పెట్టే మనిషి ఉంటే పెట్టేయాలండి, వెంటనే పెట్టేది. చచ్చిపోయాక మనం ఏం పెట్టలేం కదండి. మనం మరణించిన తర్వాత ఎవరిని ప్రేమించలేము, ఎవరికి పెట్టాలేము, ధర్మం చెయ్యలేము, ఏమీ చేయలేము. కనుక బ్రతికుండగా చక్కగా ఆ పెట్టే గుణం అందరికీ ఉండదండి, కొంతమందికే ఉంటుంది. మరి ఎందుకో దేవుని పిల్లలు ఎంత మంచి గుణమో చూడండి. ఏమంటే ఎలీషా గారికి వాళ్ళ శిష్య బృందానికి చక్కగా వండి పెడుతుందండి. ప్రవక్తలకు పెట్టింది, ప్రవక్తల ఫలం పొందుకుంది. నీతిమంతుడని పెట్టింది, నీతిమంతుడి ఫలం పొందుకుంది. శిష్యులకు పెట్టింది, శిష్యుల ఫలం కూడా పొందుకుంది. ఇన్ని ఫలాలు పొందుకుంటుంది, ఆలోచించండి. ఎన్ని ఫలాలు పొందుకుంటుందండి. ఇంత మంచి విషయాలు వినడానికి సమాజం వేగిరపడి రాదు. మా మందిరంలోనికి రావాలంటే కష్టమండి. ఎందుకని? మైక్ ద్వారా వింటున్నామండి. మీరు చెప్తున్నారు కదా, ఆ మైక్ ద్వారా మాకు వినబడుతుంది. కనుక ఇక్కడికి రావాల్సిన కూర్చోవలసిన, ఇక్కడకు ఒకవేళ వస్తే
ఇది అంటరాని గుడి ఇది. ఏమండి అంతేనా? ఒకప్పుడు కులాల మధ్యన అంటరానితనం ఉండేది. ఇప్పుడు సంఘాల మధ్యన కూడా అంటరానితనమే. సేవకుల మధ్యన అంటరానితనం, గుడికి మధ్యన అంటరానితనం. ఇంతటి దౌర్భాగ్యం మరి ఎక్కడా ఉండదండి. పైకి మాత్రమే మనం చక్కగా మాట్లాడుతాం, నీతి కబుర్లు చెప్తూ ఉంటాం, చక్కని సమాధానాలు ఇస్తూ ఉంటాం. ఏమండి? వాక్యం ఉన్నా లేకపోయినా ఇది తల్లి సంఘం ఏంటి అంటాం. మనం ఎక్కడ బాప్తీసం తీసుకున్నాం అక్కడే ఉండాలంటాం. వాక్యం బాగున్నా బాగోపోయినా మన కానుకలన్నీ అక్కడే పెట్టాలంటాం. ఇంకో సేవడికి ఇవ్వద్దని చెప్పింది అన్నమాట బైబిల్. ఎలా నూరు పోసేస్తున్నారు చూడండి. ఓ తల్లిని అడిగానండి నేను, మీరు వాక్యం చాలా బాగా చెప్తారండి, చాలా బాగా చెప్తున్నారు, ఇంత చిన్న వయసులో ఇంత బాగా చెప్తున్నారని చాలా సందర్భాల్లో ఒక 100 సార్లు అంటే విన్నానండి, విని అన్నాను. మరి ఇంత బాగా చెప్పేటప్పుడు మరి మా సేవకు కూడా నువ్వు సపోర్ట్ చేయొచ్చు కదా అని అన్నానండి. అలా కుదరదండి, మేము ఎక్కడైతే బాప్తీసం తీసుకున్నామో మేము ఆ సంఘానికి మాత్రమే ఇవ్వాలి కానుక, మీకు ఇస్తే ఎలా కుదురుతుంది అని అన్నది. మంచిదేనండి, వాళ్ళ సంఘానికి కూడా ఇవ్వాలి, వాళ్ళ సంఘానికే ఇవ్వాలి, తప్పేముంది? ఏమండి? చూసారా ఎలా ఉన్నదో సంఘ పరిస్థితులు. అప్పుడే సేవ ప్రారంభించినటువంటి ఆ సేవకి 10 మందో 5 మందో ఉంటారు. 100 మంది సంఘాలు ఉన్నవాళ్ళు ఈ 10 మంది ఉన్నవాడికి సహకరించాలి వద్దా? బైబిల్ ప్రకారంగా సహకరించాలి, కానీ సహకరిస్తారా? కొద్దిమందేనండి. బైబిల్లో రాయబడి ఉన్నాయి ఇవన్నీ సంగతులు రాయబడి ఉన్నాయండి, సంగతులు రాయబడి ఉన్నాయి. మరి ఇవన్నీ చెప్పరంటే చెప్పరు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని ఎవరికి వాళ్ళే నన్ను ఆశీర్వదించాడని వాళ్ళ ఫ్యామిలీని మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నాడే తప్ప ఇతరుల ఏ ఫ్యామిలీని కూడా అభివృద్ధి చేయటం లేదు. దేవుని బిడ్డలారా, మన గ్రామంలోనండి ఒక తమ్ముడు, అంటే పేరు నేను ఉచ్చరించటం లేదు, సంఘాన్ని నేను చెప్పడం లేదు, ఒక తమ్ముడికి కాలు ఇరిగిపోయింది. తమ్ముడు, మరి నీకు కాలు ఇరిగింది కదా అంటే నాకు తర్వాత తెలిసిన సందర్భం మాట్లాడాను. మరి పోషణ ఎలా జరుగుతుంది ఏంటంటే, ఏదో నాకు బాగున్నదప్పుడు వెళ్తున్నానన్నా, లేకపోతే లేదు అని చెప్పేసి అంటున్నాడు. మరి కాలు ఇరిగిపోయినప్పుడు సంఘం నుంచి ఏమైనా సహకారం అందిందా అంటే ఒక చిల్లుగవ్వ అందలేదు నాకు అన్నాడు. మరి ఏంటి అంటే ఈ సంఘం చేయలేదు, కానీ మరొక సంఘం వారు నాకు 40,000 రూపాయలు ఇచ్చి నాకు సహాయం చేశారు. ప్రతి నెలకి సరిపడగా సరుకులు తీసుకుని వచ్చి ఇచ్చారు అని. మరి నువ్వు వెళ్ళే సంఘం మరి కాపరి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తే సరిపోద్దండి? సహాయం అందించొద్దా? 6 అడుగులు ఎదిగితే సరిపోతుందా? 1,00,000 మాటలు చెబితే సరిపోద్దా? కడుపు నిండొద్దా? బాధను ఎవరు తీరుస్తారు? సరే, అయితే నీకు ఆ సంఘం ఆదుకుందా కనుక నువ్వు ఆ సంఘం దగ్గరే ఉండు. చక్కగా ఆదుకున్నారు, అక్కడే బలపడు, అక్కడే స్థిరపడు. అంతేనండి. మరి సంఘంలో పేదవారిని కనికరించమని ప్రభువే చెప్పాడు కదండి. పేదవారు నీకంటే పేదవారు ఎవరున్నారు వాళ్ళకి సాయం చేయమని చెప్తుంది బైబిల్. దేవుని బిడ్డలారా, ఎంత బాగా మరి ఆదిత్యం ఇస్తుందో చూడండి. సునేమీరాలు దేవుని బిడ్డలారా, ప్రవక్త ఫలం పొందుకుంది, నీతిమంతుడి ఫలం పొందుకుంది, శిష్యుల ఫలం పొందుకుందండి. ఆదిత్యం ఇవ్వడం మారవద్దు అని బైబిల్ చెబుతుందండి. ఎన్ని సుగుణాలు ఉన్నాయి చూడండి. ఒక మంచి భార్యగా మంచి గుణం, శ్రద్ధ చూపడంలో ఒక మంచి గుణం, భక్తిని కనుపరచడంలో మంచి ఒక గుణం, దైవశాఖలు పిలిచింది, ఎంత మంచి గుణం అండి. వారికి భోజనం సిద్ధం చేసింది. అప్పుడేమో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి ఏంటండి? ఏమండి, అప్పుడేం చేయాలి? అప్పుడు రైస్ ఏమైనా మిల్లులో ఆడేసి ప్యాక్ అయిపోయి వచ్చేసి ఇంట్లో ఉన్నాయా?
దంచాలి, రోడ్లో పోసి. అప్పుడేం పరికరాలు అండి, క్రీస్తుకు పూర్వం అండి ఇది. ఎప్పుడో నాగరికత డెవలప్ అప్పుడప్పుడే అవుతున్న పరిస్థితి. మిషనరీస్ అప్పుడేమి రాలేదు ఇంకాను. యంత్రాలు ఉన్నాయి కానీ ఎలాంటివి లేవు. ఓ రోలు, ఓ రోకలే, వీటన్నిటినీ పోసి దంచి, గోధుమలైతే గోధుమలు దంచాలి, జొన్నలైతే జొన్నలను దంచాలి, వరైతే వరిని ఒడ్లని దంచాలి. దంచి వాటన్నిటినీ సమకూర్చి అప్పుడు వండి పెట్టాలండి. కొంచెం స్తోమత కలిగింది కాబట్టి పనివారు కూడా ఉండొచ్చేమో. బహుశా పనివారు ఉన్నారు, ఖచ్చితంగా ఆవిడకి పనివారు ఉన్నారు. ఆ పనివారితో ఇన్ని పనులు చేయించుకుని ఆ భోజనం సిద్ధపరిచి దగ్గరుండి చక్కగా దైవసేవకులకు వడ్డించి, ఎంత మంచి గుణాలండి ఇవన్నీ. నేర్చుకోవాలి క్రైస్తవులు. ఇలాంటి పాఠాలు లేవు. దేవుని పిల్లలారా, ఎంత మంచి విషయాలు మనం తెలుసుకుంటున్నామో ఆలోచిస్తున్నారా? అవండి, ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దు అని అంటున్నారండి. మరి ఒక మాట చెప్పనండి మీకు. ఎంత గనురాలు అని ఉంది కదా. ఈ గనురాలు ఘనత కలిగిన వారు చాలామంది ఉన్నారండి. ఈ సునేమి ఈమె కాదు గనురాలు. ఏమండి, మరి అపొస్తలుల కార్యాలు డాక్టర్ లూకా గారు రాస్తూ ఎవరికి? థియోఫిలాకి రాస్తున్నాడు ఉత్తరం. ఓ థియోఫిలా అని ఆయనకి ఉత్తరం రాశాడు. ఈ అపొస్తలుల కార్యాలంతా కూడా ఆయనకి రాసినట్టుగానే ఉంటుంది. చూడండి మీరు, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఘనత వహించినటువంటి అని ఉంటుంది. ఓ థియోఫిలా అంటే గనుడు, ఘనత వహించి అంటే ఘనత వచ్చింది ఆయనకి. ఎంతకు వచ్చింది? ఉత్తినే రాదండి, కష్టపడితే వస్తుంది ఘనత. కష్టపడితే వచ్చేది ఘనత. కనుక దేవుని పిల్లలారా, ఈ మాట, ప్రతి మాట చాలా వాల్యుబుల్ అండి. చాలా విలువైన మాటలు మనం మాట్లాడుకునే మాటలు. ఏదో మన ఊరు గ్రామంలో ఏదో స్టీఫెన్ గారు 4 మాటలు చెప్పారు, అబ్బా చాలా బాగా చెప్పారు, ఇవి కాదు మనకు కావాల్సింది. ఇవి దేవుని మాటలు. అది మాత్రం మీరు ముద్రించుకోండి. ముందు నా విషయం పక్కన పెట్టండి, సేవకుడిగా నన్ను పక్కన పెట్టండి. కానీ దేవుని మాటలు మీ హృదయంలో ఖచ్చితంగా న్యాయం పాటించేదిగా, నీ భక్తిని పెంచేదిగా ఉండాలి. అది నీ బాధ్యత. వింటే సరిపోదు. వింటున్నారు, చాలామంది వింటున్నారు. వింటే సుఖమేముంది చెప్పండి? వింటే సుఖమేముందండి? వినడం కాదు, వినడానికి ప్రపంచ ప్రజలందరూ వింటున్నారు. కానీ పాటించేవారు ఎంతమంది అని చూస్తే ఆ వేళ్ళ మీద లెక్క పెట్టి చెప్పొచ్చండి. వేళ్ళ మీద లెక్క పెట్టి చెప్పొచ్చు. దేవుని బిడ్డలారా, మరి క్రొత్త నిబంధన కాలంలో చూస్తే అపొస్తలుడైన పౌలు గారు పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలో గనులు ఉన్నారంటండి. చూద్దాం ఆ మాట. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. ఎవరు వీరు? బెరయా సంఘం వారు. వీరు తెస్సలోనికలే గనులై ఉన్నారు. వారే గొప్పవారు అనుకుంటే వారికంటే గొప్పగా కనపడుతున్నారు. ఎవరు? బెరయా సంఘం వారు గనులై ఉన్నారంటండి. గనులు అని ఉంది, చూసారండి? ఏ గనులు అంటే గొప్పవారనండి, సహృదయం కలిగిన వారండి, ప్రేమామూర్తులని, జాలి దయ కనికరం కలిగిన వారని. అంతేగాని గనులు అంటే ఏదో బొగ్గు కానీ బంగారపు కానీ వెండి కానీ గనులు, ఈ గనులు కాదు. ఈ గనులు బాగా తెలుస్తాయి మనకి. ఏమండి? ఈ గనులు అయితే బాగా తెలుస్తాయి మనకి.
భద్రాచలం దగ్గర ఉంది కదండి, పాల్వంచ దగ్గర బొగ్గు గని ఉంది. ఇలాగా గనులు ఉన్నాయి, కొన్ని బొగ్గు గనులు ఉన్నాయి, ఏమండి బంగారపు గనులు ఉన్నాయి, బాక్సైడ్ గనులు ఉన్నాయి, కాపర్కి సంబంధించిన గనులు ఉన్నాయి. ఎన్ని గనులు ఉన్నాయండి బాబు, ఏమండి గొప్పవి మెటీరియల్ పదార్థం మనం వాడుకునేవి అవి. దేవుని బిడ్డలారా, మనం ఘనులమై ఉండాలంటండి. అంటే మంచి ప్రేమ కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటండి, ఏమంటే తెస్సలోనికైలో ఉన్న సంఘము కంటే బెరయాలో ఉన్న సంఘం వారందరూ గనులై ఉన్నారంట. ఎందుకు గనులై ఉన్నారు? ఆ సంఘం వారి కంటే, తెస్సలోనికలో ఉన్న సంఘం వారి కంటే ఈ బెరయలో ఉన్న సంఘముల వారు గనులై ఉన్నారంట. ఎందుకు గనులై ఉన్నారు చదవండి. ఇప్పుడు చదవండి. గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగా బైబిల్ గ్రంథములో ఉన్నాయో లేవో, అది అబద్ధమో నిజమో అని ప్రతిదినం ఈ సంఘం వారందరూ కూర్చుని ఈ లేఖనము ఎక్కడున్నది, ఈ లేఖనము ఎక్కడున్నది, ఏ పుస్తకములో ఉన్నదని ప్రతిదినము వారందరూ కూర్చుని ఏదో ఒక సమయాన వారు ఆలోచన చేస్తూనే ఉండేవారంటండి. మొట్టమొదటిగా వారికి ఏముందంటండి? ఆసక్తి ఉంది. ఎవరికి? బెరయలో వారికి ఆసక్తి ఉంది. బెరయలో వారికి రెండోదిగా పరిశోధన ఉంది. బెరయలో వారికి మూడోదిగా అంగీకరించే గుణం ఉన్నదండి. ఆసక్తి ఉంది. అలా చెప్పినవి ఉన్నాయో లేవని పరిశోధించే గుణం ఉంది. ఏది చెప్తే అది నమ్మరండి వాళ్ళు. ఇది తప్ప రైట్ అనేది చూసుకునేటువంటి గుణము కలిగిన వారండి వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఆలోచిస్తున్నారా? కనుక దేవుని పిల్లారా, ఏమండి ఎంత ఆసక్తితో, మరి ఈ ఆసక్తి ఎవరికి ఉందండి? సునేమేరాలకు ఉంది. ఈ సునేమేరాలకు ఆసక్తి ఉంది. దైవ సేవకుడు అంటే ఎంత గొప్పగా చూస్తుందండి. ఆతిథ్యం ఇస్తుంది, ఇంటి దగ్గరికి తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం చూడండి. రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవారు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టిద్దామయ్యా. చూసారా ఎంత మంచి విషయమో, ఎంత మంచి విషయమో చూసారా. ఈ రోజున చావుకులకి గదులు కట్టించే వాళ్ళు ఉన్నారా? కనుక దేవుని బిడ్డలారా, ఎంత మంచి సుగుణాలు కలిగిన ఆమె చూడండి. శ్రద్ధాభక్తులు కలిగిన ఆమె. దైవ సేవకులు అంటే శ్రద్ధాభక్తులు కలిగిన ఆమె గురించి చదువుదాం. 13వ వచనం చూడండి. అతడు అంటున్నాడు, నీవు ఎంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగమని గెహాజీ ఆజ్ఞయిగా వాడు ఆ ప్రకారం ఆమెతో నేను, నువ్వు రాజుతో ఎలీషా గారు ఏమంటున్నారంటే, నువ్వు ఏమైనా సైన్యాధిపతితో మాట్లాడాలా, రాజుగారితో ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నావా, మాకు ఎంత ఆతిథ్యం ఇస్తున్నావు ఏంటి, నీకు ఏదో కావాలి, అందుకని నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నీకు ఏదైనా అవసరం ఉందా అడుగు అని తన శిష్యుడైనటువంటి గెహాజీని పంపిస్తే గెహాజీ అడుగుతున్నాడు, నువ్వు రాజుతోనైనాను
అధిపతితోనైనాను సైన్యాధిపతితోనైనాను నిన్ను గూర్చి నేను మాట్లాడవాలని నేను ఏమైనా అడుగుచున్నావా అని గెహాజీకి ఆజ్ఞ ఇక వాడు ఆ ప్రకారంగానే సునేమీయురాలతో అనేను. అందుకు ఆమె ఏమంటుంది, నేను నా స్వజనులలో కాపురమున్నాను. నా స్వజనులలో నేను కాపురమున్నాను అంటే ఏంటి? నా స్వజనులలో నేను కాపురమున్నాను అంటుంది. అంటే దాని అర్థం ఏంటి? నాకే కొదువ లేదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నాకేమీ తక్కువ లేదయ్యా అని అంటుంది. కంటిన్యూస్గా చదవాలి అది. అందుకు ఆమె నేను ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని వాని అడగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనుబిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువుగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున అంటే ఈ నెలలో నీ కౌగిట కుమారుడు ఉండెనని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని దైవజనుడివైన నా ఏలినవాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలైనా నాతో అబద్ధమాడవద్దు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కన్నది. బిడ్డనేమందా అడిగిందా? అడగలేదు. ఎవరిచ్చారు? ఏ లోటుగా ఉందో కనుక్కో అని గెహజీ చెప్తే గెహజీ అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి అయ్యా ఆవిడకి, కానీ ఆమెకి ఒకటే కొదువుగా ఉంది, ఏంటంటే సంతానం లేదు అని. అలాగైతే సంతానం లేదు కాబట్టి రామని ద్వారమనందు ఉండగానే మరుసటి ఈ నెలలో ఇదే ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి అన్న మాట ప్రకారంగానే దేవుడు కూర్చోండి రండి. దేవుడు అన్న మాట ప్రకారంగానే దైవజనుడి మాట ప్రకారంగానే కుమారుని ఇవ్వడం జరిగింది. కుమారుడు మరి పెరుగుతున్నాడు, పెద్దవాడయ్యాడు. ఏమండి 19వ వచనం చదివితే ఆ బిడ్డ 18వ వచనం, ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయివారి యొద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయినే అని తన తండ్రితో చెప్పాను. అంటే నా కళ్ళు తిరిగిపోతున్నాయి, నా తలనొప్పి వచ్చేస్తుంది అని ఆ ఎండ దెబ్బకో ఏదో మొత్తం మీద వడదెబ్బ ఏదో తగిలేసింది మొత్తం మీద. ఏమైపోయింది బిడ్డ? ఇంటికి తీసుకొచ్చారు. తల్లి ఉంది కదా సునేమీరాలు, తొడ మీద చాలా చేపు మరి నివిర్చింది. మరి ఏం అవదమ్మా, నీకేం కంగారు పడక బాబు అని ఎన్నో మాటలు చెప్తారు కదండి తల్లి. అలా చెప్తూ ఉండగానే తన కౌగిట్లో ఉండగానే బిడ్డ మృతి పొందాడు, చనిపోయాడు. వెంటనే ఏం చేసింది ఆమె? వెంటనే ఏం చేసింది? భర్తకు చెప్పలే, బిడ్డ చనిపోయాడని చెప్పలే. బిడ్డను తీసుకెళ్ళి గదిలో పెట్టింది. గదిలో తాళమే తలుపులు వేసేసింది. పనివారు రమ్మంది, గాడిదలను తిండి గంత కట్టమంది. నేను చెప్పేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆగు అనేంత వరకు ఆక్కోకుండా స్పీడ్గా నీకెంత స్పీడ్గా తోలగలవో బండి అంత స్పీడ్గా తోలని అన్నదండి. దైవ సేవకుడి దగ్గరికి బయలుదేరాడు. ఏమండి 24 వచ్చిన మనం చదివితే గాడిదకి గంత కట్టి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము అంటే ఏంటి? అటు ఇటు చూడక ఇంకా స్పీడు వేగంగా తోలేయి. నువ్వెంత వేగంగా తోలగలవు అంత వేగంగా పోనీ. నేను నీకు ఇచ్చితేనే కానీ నిమ్మళంగా తోలవద్దే. నేను ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందు ఉన్న దైవజనుడి యొద్దకు వచ్చాను. దైవజనుడు దూరముగా ఆమె వచ్చుచుండగానే చూసి, అదిగో సునేమీరాలు, ఆ సునేమీరాలు నీవు ఆమెను ఎదుర్కొనుటకు
పరుగున పోయి గెహజీని పంపిస్తున్నాను, నువ్వు పోయి నీవును ఆమెని పెనిమిటిని బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగమని తన పనివాడైన గెహజీతో చెప్పి పంపాను. అందుకే ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను. మనమైతే ఏమంటాం? ఏం సుఖం, ఏం లోకం? నేను అడిగానా, చేశానా? మీరే. నేనేదో ఆతిథ్యం ఇచ్చేసి భోజనం పెట్టేసి దైవిక సేవకుడిని గౌరవించినందుకు మీదిటికి బిడ్డ పుడతారన్నాడు. బిడ్డ పుట్టాడు, కానీ ఎదుగుతూ ఉండగా చనిపోయాడు. అయ్యా ఎందుకు ఇచ్చారు, ఎందుకు చనిపోయాడు, ఏంటండి మీరు పరిస్థితి అని చెప్పేసి మనమైతే చాలా రకాలుగా మాటలనేసి దేవుని దూషించేసి దైవ సేవకుని మరలా మనం ఎప్పుడు కూడా మన ఇంటికి రాకోకుండా పిలవకోకుండా విడిచిపెట్టేసేసి ఇక లోకంలో కలిసిపోయి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం. అంతేనండి, మనమైతే అదే ఆలోచన తీసుకుంటాం. కానీ గాడిద గంత కట్టింది. ఏమంటే ఈ కాలంలో జరుగుతాయి అనుకోకండి. ఆ కాలంలో జరిగిపోయింది, ఈ కాలంలో జరగవా అంటే దేవుని చిత్తం అయితే జరుగుతాయి, దేవుని చిత్తం కాకపోతే జరగవు. ఏమండి, ఏదైనా రోగం వస్తే చనిపోతారండి. చనిపోయిన వారిని కొత్త నిబంధనలో కూడా చాలామందిని బ్రతికించారు, కానీ ఇప్పుడు జరగదు అది. ఎందుకని? బైబిల్ పూర్తి అయిపోయింది, బైబిల్ పరిపూర్ణంగా రాయబడింది, ముగించబడింది. కనుక చనిపోయిన వారిని లేపగలిగే శక్తి ఒక దేవుడికి ఉంది, అది ఆయన ఇష్టం. మరలా మనం ఎన్నెన్నో ప్రశ్నలు వేసేస్తూ ఉంటాం. నా బిడ్డను ఎందుకు బతికించలేదు, వాళ్ళ బిడ్డను ఎందుకు బతికించాడు అని మనం ప్రశ్నించకూడదు. ఏమండి, వెంటనే అడుగు గెహజీ ఆమెను ఎన్నో వచ్చిన చదువుతున్నాం, 27 చదువమ్మా. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజను యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనిను. గెహజీ ఆమెను తోలివేయటకు దగ్గరకు రాగా ఎలీషా ఏమంటున్నాడు? ఆమెనేమి చేయకు, వ్యాకులముగా ఉన్నది ఆమెకి. యెహోవా ఆ సంగతి నాకు తెలియచేయక మరుగు చేశాను. ఆమె జైలుకి పోవద్దు, వానికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పుడు ఆమె కుమారు కావాలని నేను నా ఏలిన వాడు అయిన నిన్ను అడిగి తినా, నన్ను భ్రమ పెట్టవద్దని నిన్ను చెప్పలేదా, భ్రమ పెట్టవద్దని చెప్పలేదా అని అతనితో మనవి చేయక అతడు నీ నడుము బిగించుకుని నా దండము చేత పట్టుకుని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురు పడిన వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కారం చేసిన వాళ్ళకి ప్రతి మర్యాద నమస్కారం చేయొద్దు. అక్కడికి పోయి నా దండము ఆ బాలుని మీద ముఖం మీద పెట్టుమని గెహజీతో ఆజ్ఞ ఇచ్చి పంపాను. కానీ గెహజీ వల్ల అవ్వలేదు. అప్పుడు ఎలీషా వచ్చాడు. ఎలీషా వచ్చి లోపలికి పోయి ఆ బిడ్డ మీద తన బాడీని అంతటిని మోపి బ్రతికించాడండి. అది ఎలీషా గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పదనం. ఎందుకు ఇంత పాఠం రాసుకున్నామంటే, ఇంత పాఠం చదువుకున్నామని అంటే, దేవుడు ఆమెను గురించి ఎందుకు ఇన్ని విషయాలు రాయించాడంటే, సుగుణాలు, మంచి గుణాలు ఉన్నాయండి. తెలుసండి, మంచి గుణాలన్నీ ఆమెకే ఉన్నాయి. భర్త ముసలివాడు, కానీ భర్త పట్ల మంచి గౌరవం కలిగింది, సమాజం పట్ల మంచి గౌరవం కలిగింది, దైవ సేవకుల పట్ల మంచి అభిప్రాయం కలిగింది. తెలుసండి, ఆమెకి లోటేంటి? కుమారుడు. ఎలీషా ఆమెకి కుమారుని ఆమె కుమారుని కొరకు ప్రార్థన చేశాడు. బిడ్డ చనిపోయినటువంటి మరలా బ్రతికింది. కనుక దేవుని బిడ్డలారా, కృతజ్ఞత. చూసారా, బ్రతికున్న తర్వాత మళ్ళీ మర్చిపోద్దా? అసలు ఏమీ లేనప్పుడే సేవకుని మర్చిపోలేదు. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నదో తెలుసండి. చాలా యేసుక్రీస్తు ప్రభు దగ్గర 10 మంది కుష్ఠరోగులు వచ్చారా? 10 మంది బాగుపడ్డారు, 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడే తిరిగి మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కృతజ్ఞత అంటారు దాన్ని. ఏమండి, ఆమెకు దేవుని భయం,
భక్తి, శ్రద్ధ ఉంది. ఆమెకి ఏముందండి? ఆమెకి దేవుని భయం ఉంది, భక్తి ఉంది, శ్రద్ధ ఉంది. ఆమెకి దైవజనుడంటే గౌరవం ఉంది, మర్యాద ఉంది. ఆమెకు భర్త అంటే ప్రేమ, గౌరవం, లోబడటం అన్నీ ఉన్నాయండి. ఇన్ని గుణాలు కలిగినటువంటి, ఇన్ని సుగుణాలు కలిగినటువంటి ఆమె ఈ సునేమీరాలు. దేవుని బిడ్డలారా, భార్య భర్తకి లోబడి ఉంది. అవునండి. శారా అబ్రహాం గారిని ఏమని పిలిచింది? శారా అబ్రహాము గారిని ఏమని పిలిచింది? యజమానుడా అని పిలిచింది. లోపల ఒకలాగా, బయటకు ఒకలాగా పిలవలేదు. మనిషి ఉంటే ఒకలాగా, వెళ్ళిపోతే ఒకలాగా పిలవలేదు. ఎందుకంటే వీళ్ళు ఈ నేడున్న సమాజానికి భక్తులు ఎంతోమంది ఆదర్శంగా బ్రతికారండి. ఆకుల, ప్రిస్కిల్లా ఆదర్శ దంపతులు, ఓ జకర్యా, ఎలిజబెత్ ఆదర్శ దంపతులండి. తెలుసండి. ఓ అబ్రహాము, శారా గారు, వీళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, వీళ్ళ ఆదర్శ దంపతులండి. ఇలాగ ఎంతోమంది ఉన్నారండి. మంచి గుణాలు, మంచి సుగుణాలు కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సుగుణాలు కలిగినటువంటి సునేమీరాలు గురించి ఈరోజు మనం పాఠం విన్నాం. మన బ్రతుకులు మార్చుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం, దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతాం. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.